వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను జర్నలిస్ట్ కావ్య. ఇక మనకి ముచ్చట ఎరకని ఎప్పుడైనా కానీ ఓడిపోయిన పార్టీ వాళ్ళు గెలిచిన పార్టీ వాళ్ళ పైన ఖచ్చితంగా విమర్శలు చేస్తారు. కానీ ఈ విమర్శలు ఇప్పుడు ఈవీఎంల పైన కూడా చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల మాత్రమే కాదు, ఇప్పుడు దేశమంతా ఈవీఎంలపైనే చర్చ నడుస్తుంది, రచ్చరచ్చ అవుతుంది. ఇంతకీ మన దగ్గర ఉపయోగించే ఈవీఎంల పరిస్థితి ఎట్లా ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ వాడుతూనే ఉంది, మారుతూనే ఉంది. సో మారే టెక్నాలజీ ఈవీఎంలకి ఏమైనా నష్టం కలిగిస్తుందా? ఇలాంటి ముచ్చట్లన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి నల్మోతి శ్రీధర్ గారు ఉన్నారని మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా చర్చ ఈవీఎంలే. ఇది ఎన్నికల ముందు వింటాం ఈవీఎం అనే పదమైన, కానీ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని, లేదంటే సెక్యూర్డ్ కాదని, అసలు ఫస్ట్ వన్ తీసి బయటపడేసి ఓన్లీ బ్యాలెట్ పేపర్ యూజ్, ఇట్లా ఎన్నో ఉంటాయి. దాని ముందుగా చెప్పండి, అసలు ఈవీఎం అనే సెక్యూరిటీ సిస్టమ్ మెకానిజం ఎట్లా ఉంటుంది? వాస్తవంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని చాలా కాలం నుంచి ఏ పార్టీ ఓడిపోయినా కూడా ఈవీఎంస్ వలన ఓడిపోయామని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, చూస్తూ ఉన్నాం. వాస్తవంగా బ్యాలెట్ విధానంలో ఉండే సమస్యలు ఏదైతే ఇంకుపోయటం కావచ్చు, రకరకాల సమస్యల నుంచి బయటపడటం కోసం మనకి ఈవీఎంస్ని తీసుకున్నాం. సో ఈవీఎంస్లో వచ్చేటప్పటికి సెక్యూరిటీ పరంగా చూస్తే ముఖ్యంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్, ఈ రెండు సంస్థలు కలిసి మనకి ఈవీఎంస్ని తయారు చేస్తూ ఉంటాయి. చాలా మంది సహజంగా ఈవీఎంస్ని నిందించేటప్పుడు అవి సరిగా పనిచేవి, హ్యాక్ చేస్తారని చెప్పేసి నిందించేటప్పుడు ఒక 3 రకాల సందేహాలు వ్యక్తం చేస్తారు. ఆ 3 రకాల సందేహాలకు నేను సమాధానం చెబుతాను. ఫస్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజీలో, అంటే తయారు చేసే దశలోనే ఈవీఎంస్లో ప్రోగ్రామ్ చేంజ్ చేస్తారని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈవీఎం మెషిన్ మనం ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మైక్రో కంట్రోలర్స్ అని చెప్పేసి ఉంటాయి. మైక్రో కంట్రోలర్స్ అంటే ఏంటంటే, ఒకవేళ అంటే ఈవీఎంస్లో మల్టిపుల్ యూనిట్స్ ఉంటాయి. బ్యాలెట్ యూనిట్ అని చెప్పేసి, కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి, వీవీప్యాట్ 3 యూనిట్స్ ఉంటాయి కదా. సో ఒక దాని దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో దాంట్లో ప్రాసెస్ చేయడం కోసం దీనికోసం మైక్రో కంట్రోలర్స్ అని ఉంటాయి. ఈ మైక్రో కంట్రోలర్స్ అనేవి ఒక సమర్థంగాను, అలాగే వాటి మధ్య ప్రాపర్గా బస్ అనేది బెటర్గా ఉండేలాగా చేయడంతో పాటు, సెక్యూర్డ్గా ఉండేలాగా చేయడంతో పాటు, ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ అంతా నిర్వహించడం కోసం వాటిలో ఒక ఫర్మ్వేర్ అంటే సాఫ్ట్వేర్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ అనేది పెట్టుంటారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని చాలామంది హ్యాక్ చేస్తారు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ఇక్కడ వీటిలో ఈవీఎం మెషిన్స్లో పెట్టే ఈ ఫర్మ్వేర్ అనేది వన్ టైం ప్రోగ్రామ్ అంటే ఓటీపీ అంటాం కదా. ఓటీపీ అంటే మెసేజ్లు కాదు, వన్ టైం ప్రోగ్రామబుల్. ఒక్కసారి దాంట్లో ప్రోగ్రామ్ ఎక్కిస్తే కనుక మళ్ళీ దాంట్లో ఎవరైనా ప్రోగ్రామ్ ఎక్కించడానికి ప్రయత్నిస్తే ఈవీఎం మెషిన్ పనికి రాకుండా పోతుంది. అంటే ఈవీఎం ఫస్ట్ తయారు చేసినప్పటి నుంచి డిప్లాయ్ చేసి వినియోగం తెచ్చేంత వరకు మధ్యలో ఎవరైనా కానీ దీన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే కనుక అది నిరుపయోగం అయిపోతుంది. సో అంత పటిష్టంగా తయారీ దశలో ఉంది కాబట్టి ఈవీఎంని హ్యాక్ చేయడానికి తయారీ దశలో సాధ్యపడదు. సార్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తూ ఉంటారు, ఈవీఎం ఓటింగ్ జరిగిన తర్వాత లేదా ఓటింగ్ జరిగే ప్రక్రియలో ఒకళ్ళకి వేసిన ఓట్లను ఇంకొకళ్ళు వచ్చేలాగా చేస్తూ ఉంటారు అని చెప్పేసి కొద్దిగా రిమోట్గాను లేకపోతే వీటితో హ్యాక్ చేస్తారని చెప్పేసి కొంతమంది అపోహపడుతూ ఉన్నారు. యాక్చువల్లీ ఎప్పుడు హ్యాక్ చేయగలుగుతారు? కేవలం బ్లూటూత్ కానీ, అలాగే వైఫై కానీ, లేదా ఇన్ఫ్రారెడ్ ఐఆర్ కానీ, ఈ 3 మాత్రమే వైర్లెస్ కమ్యూనికేషన్స్ మెకానిజమ్స్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది తప్పించి ఈ 3 ఈవీఎం మెషిన్స్లో ఉండవు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 2013 తర్వాత వచ్చిన థర్డ్ వెర్షన్ ఈవీఎంస్లో వచ్చేటప్పటికి ఈ 3 కూడా ఉండవు. బ్లూటూత్, వైఫై, ఐఆర్ 3 ఉండవు. సో యాజ్ ఏ హ్యాకర్గా, ఎథికల్ హ్యాకర్గా, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎంత గొప్ప హ్యాకర్నైనా తీసుకురండి, ఎలాంటి డివైజ్ని హ్యాక్ చేయగలిగిన శక్తివంతమైన హ్యాకర్నైనా తీసుకురండి. సో ఎలా హ్యాక్ చేయగలుగుతారు అంటే కనుక, దాని లోపల ఒక సాఫ్ట్వేర్ ఉండి, ఆ సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ బగ్స్ ఉండి, ఆ సెక్యూరిటీ బగ్స్ని ఆసరాగా చేసుకొని ఇంటర్నెట్ ద్వారానో లేదా వైర్లెస్గా బ్లూటూత్, వైఫై ద్వారానో లోపలికి ఎంటర్ అయ్యేసి చొరబడేసి వాటిని హ్యాక్ చేయడం సాధ్యపడింది. సో బయట నుంచి ఒక 200 మీటర్లో కూర్చొని హ్యాక్ చేస్తారు, లేదా ఒకళ్ళకి ఓట్లు పడుతుంటే ఇంకొకళ్ళకి వస్తాయని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలాగ యాక్సెస్ చేయగలుగుతారు? అసలు మీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది లేకపోయినప్పుడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది కమ్యూనికేషన్ మెకానిజం అనేది లేకపోతే కనుక, ఇంకొక విమర్శలు కూడా మనం వింటున్నాం. ఏంటిదంటే, ఫోన్ త్రూ ఓటీపీ వచ్చింది, సో అక్కడ ఈవీఎం మిషన్ హ్యాక్ అయ్యింది అనేది. సో అది ఎంతవరకు నమ్మొచ్చు? అసలు ఫోన్ త్రూ ఉపయోగించే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ ముంబైలో ఒక కేసు జరిగింది. ఆ ముంబై కేసుకు సంబంధించి అది యాక్చువల్ చెప్పాలంటే కనుక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, పోస్టల్ బ్యాలెట్ వీటిని ఎలక్ట్రల్ డిపార్ట్మెంట్లు, అంటే ఏదైతే కనుక ఎలక్షన్స్ నిర్వహించే అధికారులు ఉంటారు కదా, వాళ్ళ అధికారుల ద్వారా అక్కడ ఉండే ఒక అధికారికి సంబంధించిన ఫ్రెండ్, బంధువు ఎవరో సంథింగ్, అతను
పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన లాకింగ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించాలంటే కనుక ఇతనికి సంబంధించిన ఓటీపీ రావాల్సి ఉంటుంది. అది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది, అది కూడా చెప్పాలంటే కనుక దానికి సంబంధించి ఒక ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. సో ఈవీఎం మెషిన్ని ట్యాంపర్ చేయడం కాదు అది. అసలు ఈవీఎం మెషిన్కి మీకు ఓటీపీ వస్తేనో లేకపోతే దాని ద్వారా యాక్సెస్ చేయడం అలాంటి సాధ్యాలే ఉండవు. ఎందుకంటే దాంట్లో మెకానిజం అనేది ఉండదు. ఎక్కడెక్కడో కథనాలు చదువుకొని జస్ట్ ఈవీఎంస్ని ఓటీపీతో ట్యాప్ చేస్తారంట అని చెప్పేసి అని రకరకాలుగా భ్రమించడం తప్పించి ఎలాంటి ఇది లేదు. సో ఇప్పుడు ఇంకొకటి కూడా మనకి ఈ మధ్యకాలం వినిపిస్తుంది. అంటే రీసెంట్గా ఈ రచ్చ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏఐ త్రూ కూడా మనం ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు అనేది. సో అసలు సాధ్యపడే విషయమేనా అది? ఇప్పుడు ఎలాన్ మస్క్ వచ్చేటప్పటికే ఒక ట్వీట్ చేశాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈవీఎంస్ని ట్యాంపర్ చేయొచ్చు అని పీపుల్ అంటూ ఉన్నారు. సో ఎలాన్ మస్క్ గత సంవత్సరాల కాలంగా అతని ట్వీట్లు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాట్ జీపీటీ లాంటి వాటిలో వచ్చిన తర్వాత అతను ఏఐతో ఎలాంటి సాధ్యపడుతూ ఉంటాయి అన్నదాన్ని ఎప్పటికప్పుడు కొన్ని ఊహిస్తూ ప్రిడిక్ట్ చేస్తూ భవిష్యత్తులో ఉద్యోగాలు పోతాయని రకరకాలుగా ఎప్పటికప్పుడు రకరకాల ట్వీట్లు చేస్తూ ఉంటాడు ఏఐ గురించి. సో ఇవంతా ఆ పరిణామ క్రమంలో అతను ఈరోజు ఈవీఎంల గురించి ట్వీట్ చేశాడు. సో మనకి అదును దొరికింది కదా అని చెప్పేసి అని అతను ఈవీఎంల గురించి మాట్లాడాడు కాబట్టి ఇండియాలో ఈవీఎంల గురించి అతను మాట్లాడాడని చెప్పేసి అని భ్రమించడం అనేది 100% తప్పు. ఎందుకంటే అతన్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకే అతను జస్ట్ క్యాజువల్గా పోస్ట్ చేసినట్లు కూడా అర్థమవుతుంది. రెండో విషయం, ఇండియాలో ఈవీఎంస్లో అసలు ఏఐ పెట్టడానికి స్కోపే లేదు. ఎందుకంటే ప్రపంచంలో మిగతా దేశాల్లో కొన్నిట్లో మనకి ఇప్పుడు స్మార్ట్ ఫోను లేదా ఒక బేసిక్ ₹1000 డబ్బా ఫోన్ తీసుకోండి. ఒక స్మార్ట్ ఫోన్ అది ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా దాన్ని హ్యాక్ చేయొచ్చు. అదే ఒక బేసిక్ డబ్బా ఫోన్ తీసుకొచ్చేసి ఒక ఫీచర్డ్ ఫోన్ తీసుకొచ్చి దాన్ని హ్యాక్ చేయమంటే కనుక ఏమి దాంట్లో లేదు కాబట్టి సాఫ్ట్వేర్ హ్యాక్ చేయలేము. ఇండియాలో ఉన్న ఈవీఎంస్ వచ్చేటప్పటికి ఒక బేసిక్ ఫీచర్డ్ ఫోన్స్ లాంటివి, దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, ఎలాంటి సాఫ్ట్వేర్ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చొప్పించడానికి ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమో పైథానో ఇలాంటి స్క్రిప్ట్లు పెట్టడానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లే ఉండవు. సో అలాంటి వాటిలో ఏఐ ఎలా పెట్టగలుగుతారు? అతను ఉద్దేశించి చెప్పింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ ప్రక్రియ మరింత సులభతరం చేయడం కోసం ఎలాగైతే కౌంటింగ్ అనేది ఎక్కడెక్కడ ఇలా సపరేట్గా జరగటం కాకుండా ఈవీఎం మెషిన్స్ అన్నీ కూడా ఒక నెట్వర్క్లో పెట్టేసి ఒక్కసారి ఒక బటన్ నొక్కితే మొత్తం అన్ని ప్రదేశాల్లో ఉండి ఈవీఎంస్లో వచ్చిన ఓట్లను మొత్తాన్ని కౌంటింగ్ చేసి రిజల్ట్స్ అంతా ఒక అరగంటలో ఇచ్చే టైప్లో కూడా ఈవీఎంస్ని తయారు చేయొచ్చు. అలాగ అడ్వాన్స్డ్గా ఏదైనా దేశంలో ఈవీఎంస్ని తయారు చేస్తే కనుక వాటిని ఇవంతా నెట్వర్క్లో ఉంటాయి కాబట్టి ఏఐతో వాటి రిజల్ట్స్ని మార్పిడి చేయొచ్చు అని చెప్పేసి అని అతను ఊహించి చెప్పింది. అతను ఎక్కడ ఇలా జరిగిందని చెప్పడానికి కూడా స్కోప్ లేదు. ఒకవేళ కొన్ని దేశాల్లో ఈవీఎంస్ అనేది మ్యానిపులేట్ చేయబడి ఉంటే కనుక ఇండియాలో వైఫై, బ్లూటూత్, ఐఆర్ లేని ఈవీఎంస్కి ఆయా దేశాల్లో ఉన్న అడ్వాన్స్డ్ ఈవీఎంస్కి ఎంతో వ్యత్యాసం ఉంటుందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్న ఈవీఎంలు బెటరా లేదంటే బ్యాలెట్ పేపర్లు బెటరా? ఒకవేళ బ్యాలెట్ పేపర్ అనేది పీపుల్కి ఏంటంటే ఎప్పుడు కూడా ఓడిన పక్షాలు గత 10-14 సంవత్సరాలుగా మనం చూస్తున్నా ఏం జరుగుతుందంటే కనుక ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ, కొన్ని సందర్భాల్లో మోడీ, కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, జగన్, కేసీఆర్ రకరకాల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సంథింగ్ అంటూ ఉన్నారు. ఈవీఎంలో తప్పు ఉంది అది ఇది అని చెప్పేసి ఓడిపోయిన దాన్ని జీర్ణించుకోలేక. నిజంగా మీ అందరికీ ఈవీఎంలు వచ్చేటప్పుడు సెక్యూర్డ్, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఒకవేళ మీ పక్షాలందరికీ కూడా ఈవీఎం మీద నమ్మకం ఉంటే ఏదో ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1-2 నెలల పాటు హడావుడి చేయడం కాకుండా రాబోయే 5 సంవత్సరాల పాటు మీ అందరూ కలిసి అఖిలపక్షంగా తయారయ్యేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం కావచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి మాకు ఈ పద్ధతి వద్దు, బ్యాలెట్ పేపర్ తీసుకురండి అని చెప్పేసి పోరాడండి. అంతే తప్పించి 1-2 నెలల పాటు ఏదో హడావుడి చేసి ఆ తర్వాత మళ్ళీ నామలు అయిపోవడం కాకుండా ఈవీఎంస్ మీద నిజంగా సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్ అనిపిస్తే కనుక అందరూ కలిసి కట్టుగా మాకు ఈ విధానం వద్దని చెబితే బెటర్. కానీ ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్గా ఈరోజు ఉన్న ఈవీఎంస్ వాటిలో ఉండే మెకానిజం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను. ఈరోజు ఉన్న ఈవీఎంస్లో ఎలాంటి సెక్యూరిటీ లోపాలు లేవు. వాటి గురించి భయభ్రాంతులకు గురయ్యి కొంతమంది ముందు ఓటింగ్కి వెళ్ళే అవకాశం కూడా తగ్గిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవీఎంలు బెటరా బ్యాలెట్ పేపర్ బెటర్? అదే నేను చెబుతుంది. బ్యాలెట్ పేపర్లో వచ్చేటప్పటికి రిస్క్స్ ఏవైతే ఉన్నాయో ఎత్తుకుపోవటం కావచ్చు, ఇంకులు పోయటం కావచ్చు, అవన్నీ కూడా ఎన్నేళ్ల పాటు మనం చూస్తున్నాం. అవి వద్దనుకునే కదా ఈరోజు మన ఈవీఎంలకు వచ్చింది. ఈవీఎంలో వచ్చేటప్పుడు సెక్యూరిటీ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి 100% సెక్యూరిటీగా ఉన్నాయి కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెజెంట్ ప్రోగ్రెస్ అయిన ఎకానమీలో వచ్చేటప్పటికి ప్రజాస్వామ్య వ్యవస్థలో వచ్చేటప్పటికి ఈవీఎంలే 100% బెటర్ అని నా దృష్టిలో చెబుతున్నాను. ఇక ఇట్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ట్వీట్లు చేసిర్రా, లేదంటే ఫేస్బుక్లో పెట్టిర్రా, వాళ్ళు వార్తలు చెప్పిర్రా, ప్రెస్ మీట్లు పెట్టిర్రా, ఇట్లాంటివన్నీ మనకు కూడా ఇప్పటివరకు నిజంగా ఈవీఎం మిషన్లో కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు, దాన్ని కూడా హ్యాక్ చేయొచ్చా అనే ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పారు. సో ఇది ఈవీఎంలు మన కాడ మస్తు సెక్యూర్డ్గా ఉన్నాయి అండ్ జరిగిన ఎన్నికలు కూడా ఎంత భద్రత ఏర్పాట్లు చేసిరో ఈవీఎంలు దానికంటే మించే సెక్యూర్డ్గా రిజల్ట్స్ కూడా ఇచ్చినాయని చెప్తున్నారు. సో మన కాడ ఉండే ఈవీఎంలో ఎట్టి పరిస్థితుల్లో హ్యాకింగ్ చేసే అవకాశమే లేదు అని చాలా క్లియర్ అండ్ క్లారిటీ చెప్తున్నారు నిపుణులు.